ఎలా ఉన్నారు? నేనండి హేమని. నేనైతే బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నానండి. ఈరోజు వీడియో ఏంటంటే, ఈ మంత్ మమ్మీ చనిపోయిన రోజు ఫిబ్రవరి 27ని మా మమ్మీ చనిపోయిన రోజండి. ఆ సందర్భంగాను ఒక 3 మెంబర్స్‌కి నేను చీర ఇస్తూ ఉంటాను. అలాగే అన్నయ్య వాళ్ళు ఏంటంటే ఫుడ్ డొనేట్ చేస్తూ ఉంటారు. అనాథాశ్రమంకి ఎక్కడికక్కడికి వెళ్ళి ఫుడ్ డొనేట్ చేయడం వాళ్ళకి అనుమతి అండి అన్నయ్యలకి. అక్క వాళ్ళు కూడా వాళ్ళకి వర్కర్స్‌కి వాళ్ళు ఇచ్చుకుంటారు. అమ్మ పేరు చెప్పి చీరలు అలా ఇస్తూ ఉంటారు అక్క వాళ్ళు కూడా. నేను లక్ష్మి కోసం తీసుకున్నది ఈ చీరని. 700కి తీసుకున్నానండి ఈ చీర. పింక్ మీద సిల్వర్ డిజైన్ వచ్చింది. అలాగే ఫ్లవర్స్ కూడా అక్కడక్కడ వైటు, నెక్స్ట్ గ్రీను, అలాగే పింక్ సెల్ఫ్ డిజైన్ వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, మీకు చూపిద్దాం అనుకున్నాను. దానికి నేను ఏ చీర ఇచ్చినా లక్ష్మికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందండి. ప్రతి ఇయర్ ఇస్తూ ఉంటాను. అట్లాగే నేను కూడా ఏమన్నా అటు ఇటు ఒకసారి 2 టైమ్స్ కట్టేసి లక్ష్మికి ఇస్తూ ఉంటానండి. అవి తీసుకుంటుంది, అడుగుతుంది. తనే ఏమన్నా ఉంటే ఇవ్వమ్మా అని అడుగుతుంది, ఇస్తాను. ఈసారి ఫిబ్రవరి నెల రాబోతుకే మళ్ళీ ఇస్తామండి. సంక్రాంతిలో వదినిస్తుంది పండగ సీజన్లో. ఈమె మా ఇంట్లోని చేరి ఒక 8 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తుంది ఇంట్లోనే ఆవిడ. ఫిబ్రవరిలో అయితే అమ్మ చనిపోయిన సందర్భంగా ఇస్తానండి. అలాగే ఎవరు నచ్చినట్లు అక్క వాళ్ళ కొలీగు వాళ్ళ ఆఫీస్లో వర్క్ చేసే వాళ్ళకి చిన్నక్క కూడా ఇంట్లో ఉంటుంది. ఆ అక్క కూడా ఎవరో ఒకరికి ఏదో ఒకటి ఇస్తూ ఉంటుంది. నేను లక్ష్మికి చేరేస్తున్నానండి. బాగుందా? ఎలా ఉంది? ఈ కలర్ చాలా బాగుంటుందండి. డిగ్నిఫైడ్గా ఉంటుంది పెద్దవాళ్ళకి. కాటన్, ఇది చందేరి కాటన్ అండి ఈ చీర నేను తీసుకున్నది. ఓకే ఫ్రెండ్స్.